హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మొదటిగా మీ అందరికీ శ్రావణ శనివారాలు శుభాకాంక్షలు. అంటే కొంతమంది శ్రావణ శనివారాలు సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, అండ్ కర్ణాటక సైడ్ అయితే శ్రావణ సోమవారాలు సెలబ్రేట్ చేసుకుంటారు. మేము ప్రస్తుతానికి శ్రావణ శుక్రవారం లేదు, ఎందుకంటే ఇప్పటివరకు వరలక్ష్మి వ్రతం చేయలేదు. ఎందుకంటే మా అమ్మకి వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఇల్లు బాగుండాలనేది ఒక చిన్న కోరిక అన్నమాట. బట్ శ్రావణ శనివారాలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈరోజు బెంగళూరు నుంచి వచ్చాను కాబట్టి అంటే మేమేమనుకున్నామంటే వినాయక చవితి రోజు చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే రెండు కలిసి వస్తుంది కదా అని. బట్ అలా కాదు, మా అమ్మ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి శనివారాలు చేసుకుందాం అనేసి అన్నారు. అండ్ అనుకున్నట్టే బాగా అయింది, పూజ మొత్తం బాగా అయింది. అంటే మెయిన్ ఏంటంటే ఏ ఫెస్టివల్కైనా మా ఇంట్లో డెకరేషన్ వచ్చేసి మా పూచి అన్నమాట, అది నా రెస్పాన్సిబిలిటీ. మా అమ్మది వచ్చేసి వంట సెక్షన్, పూజ డెకరేట్ చేయడం దేవుళ్ళని అవన్నీ నాదన్నమాట. అండ్ ఇది యాక్చువల్గా గుండు వాళ్ళ హోమ్, మా అక్క వాళ్ళ హోమ్, కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో ఉన్నారు, సో వాళ్ళు రాలేదు. అండ్ ఇక్కడ పూజ మేమే చేస్తా ఉన్నాం కాబట్టి నాకు తెలిసి మా అక్క వాళ్ళు వచ్చేసి గుండు ఫ్యామిలీ మొత్తం వినాయక చవితికి వస్తారు. సో ఈరోజు పూజ మాది అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ మోల్డింగ్ వర్క్ స్టెప్స్ మొత్తం కంప్లీట్ అయిందన్నమాట. సో అందుకనేసి అలా ఒకసారి వచ్చి చూసుకోపోదాం అనేసి అనుకున్నా. అండ్ ఇంకా డిజైన్స్ అవి ఇవి చూపించడం అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, లైక్ ఎంతవరకు వచ్చిందనేసి. అండ్ ప్రతి వీడియోలో చెప్పేది అన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది, అంటే బాగా వస్తుంది కదా అవన్నీ చూసినప్పుడు అంతా ఒక ఎక్సైట్మెంట్. ఫస్ట్ మా పూజ ఎలా జరిగింది చూపిస్తాను, తర్వాత మిమ్మల్ని ఇంటి దగ్గర తీసుకెళ్తాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి మ్యాండేటరీ మనకు శనివారాలకి. అండ్ ఇలా డెకరేట్ చేసా. ప్రతి ఫెస్టివల్కి చాలా వరకు డెకరేషన్ పూచి వచ్చేసి నాదే అన్నమాట. సో అది ఇలా డెకరేట్ చేసా. అంటే మరీ ఈ పండగ మరీ అంత గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేయరు, బట్ చేసాం ఒక రకంగా. ఎలా అనిపించింది చూసారు కదా. అంటే ఇక్కడే కాదులే, బేసిక్గా మా ఇంట్లో జరుగుతున్నప్పుడు కానీ యూజువల్గా మా అక్క వాళ్ళు చేస్తారు, బట్ ఈసారి నేను చేసా. అండ్ మా ఇంట్లో ఫెస్టివల్స్ పెద్ద పెద్దగా ఏం చేయమన్నమాట, ఒక వినాయక చవితి మాత్రమే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. అది చాలాసార్లు నేను వీడియో పోస్ట్ చేసాను, మీరు చూసే ఉంటారు. సో ఎలా అనిపించింది, చాలు సింపుల్గా ఉన్నా కానీ మన మనసుకి నచ్చినట్టు చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదన్నమాట ప్రస్తుతానికి. ఎంటర్ అయిన వెంటనే ఇది హాల్. ఇప్పుడు ఇంత హైట్, ఇది మొత్తం తీసేస్తారు సెంటరింగ్ వర్క్. సో ఇది మొత్తం మనకు హాల్. సో అంత హైట్కి వస్తుంది. తర్వాత ఇక్కడ సీలింగ్ వర్క్స్, ఇక్కడ వచ్చేసరికి మనకు టీవీ యూనిట్, పూజ రూమ్ ఇప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇది మొత్తం వేసిన తర్వాత కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అది ఎట్లా అంటే ప్లాన్ ఏమంటే స్టెప్స్ వైజ్, మిడిల్లో ఒక పెద్ద స్టెప్, పక్కన చిన్న స్టెప్స్, ఇక్కడ చిన్న చిన్నగా ఆ టైల్స్ వర్క్తో పెడితే కొంచెం సపోర్ట్ లాగా అనిపిస్తుందని. అండ్ ఇది వచ్చేసరికి మనకు కిచెన్. సో కిచెన్ వచ్చేసి ఈ విండోకి ఎండ్ వరకు అది మొత్తం వస్తుంది. అక్కడ ఫ్రిడ్జ్, తర్వాత వుడ్ వర్క్స్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ వచ్చేసరికి ఈ విండో దగ్గర ముందు డైనింగ్ ఏరియా లాగా అనుకునేది, బట్ ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా విండోకి ఇది ఇక్కడ వచ్చేసి అక్కడ పైన కొంచెం కట్టింగ్ వస్తుంది. సో అక్కడ వెస్టర్న్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ నా బెడ్రూమ్కి అటాచ్డ్గా ఇక్కడ ఓపెనింగ్ వచ్చి ఇక్కడ వస్తుంది. హైట్ అయితే చాలా వరకు గోడలు లేపినారు, అంటే ముందు ఇదిగో ఇక్కడ దాకా ఉండింది, ఇప్పుడు అంత హైట్. సో అది మొత్తం షెల్ఫ్స్ వస్తుంది, కబోర్డ్ వుడ్ వర్క్ వస్తుంది అక్కడ మొత్తం. మళ్ళీ ఇక్కడ కొంచెం, అండ్ ఇది వచ్చేసి ఇలానే ఉంటుంది ఓపెనింగ్, ఈ ఓపెనింగ్ ఇలానే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి ఇది మా అమ్మ నాన్న వాళ్ళ రూమ్. ఇక్కడ చూస్తే తెలుస్తుంది చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది ముందుకి ఇప్పటికి ఎంత గోడలు హైట్ లేచినాయి అనేసి. ముందు ఇక్కడ దాకే ఉన్నింది. సో తర్వాత అది మొత్తం ఇది మొత్తం ఏమంటారు, అది రిమూవ్ చేసేసి తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్ వర్క్ అనేది జరుగుతుంది.
ఇక్కడ ఒక వాష్రూమ్, కామన్ వాష్రూమ్ వస్తుంది ఈ స్టెప్స్ కింద. ప్రస్తుతానికి వచ్చేసి ఇంతవరకు జరిగింది. యాక్చువల్గా అప్పుడు అది ఆషాఢ మాసం లేకుండా నింటి ఇప్పటికి ఇవంతా అయిపోయి కొంచెం పెద్దగా అయిపోయేది. బట్ ఇప్పుడు ఎంత ఈ సెంటరింగ్ వేసి ఆల్మోస్ట్ 17-18 డేస్, ఈ మంత్ 7th వేసింది. అండ్ రేపటికి రిమూవ్ చేసేస్తారు. రేపు రిమూవ్ చేసిన తర్వాత ఇంకా ప్లాస్టింగ్ వర్కులు జరుగుతాయి. అది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇదన్నమాట. ఇంక పైకి వెళ్ళి చూపిస్తాను, లైక్ పైన ఏంటి ప్లాన్, స్టెప్స్ అవి మొత్తం చూపిస్తాను. ఇది స్టెప్స్ ఇలా స్టార్ట్ అవుతాయి అండ్ అక్కడ కింద ఒక కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇవన్నీ చూపిస్తాను అదండి. ఇప్పుడు ఈ లెవెల్కి ఉన్నాయి కదా ఈ షీట్స్ మొత్తం, అవి వచ్చేసి ఆ లెవెల్కి వస్తాయి ఆ షీట్స్ మొత్తం. ఎందుకంటే ఇక్కడ వర్షం పడినప్పుడు స్టెప్స్ మీదకి నీళ్ళు రాకుండా. ముందు ఇంతే హైట్ ఉన్నింది, ఇప్పుడు ఇంత హైట్. అండ్ ఇక్కడ పైకి వెళ్ళినట్టయితే ఇది నా ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది ఇంకా మీదటి నుంచి. సో ఇది వచ్చేసి నాకు తెలిసి మోస్ట్లీ ఇందులో హాఫ్ నాకు తెలిసి ఇక్కడ వరకు వచ్చేసి పెంట్ హౌస్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి చిన్న షీట్స్ లాగా. ఇది వచ్చేసి మన ఫేవరెట్ ప్లేస్. సో ఇది అసలు పెంట్ హౌస్ గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఎన్ని డిజైన్స్ వస్తాయంటే, మెయిన్ పెంట్ హౌస్ ప్లాన్ అయితే అస్సలు లేదు. తర్వాత కిషోర్కి నాకు అసలు మేమిద్దరం ఒక్కటే డిజైన్ అంటే సేవ్ చేసి పెట్టుకొని నిన్నాం. బట్ అది రాదనుకోండి, అది కొంచెం ఎక్కువ కాస్ట్ లేకపోతే ఓవర్గా అనిపించింది. అందుకనేసి సింపుల్గా అంటే సింపుల్ కాదులేండి, ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో అది వచ్చేసి హాఫ్ ఆఫ్ దానికి ఆ పెంట్ హౌస్ వచ్చి, ముందర వచ్చేసి మనకు ఆ చిన్న లైన్స్గా అదొక డిజైన్ లాగా వస్తుంది. ఇవంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను చూపించగలను. అసలు ప్రతిసారి అనుకుంటా ఈసారి కంప్లీట్ అయ్యేంత వరకు ఇంటికి రాను అని. బట్ ఏదో ఒక పని అయితే డెఫినెట్గా వస్తుంది. సో దానికోసం వచ్చినప్పుడల్లా ఇట్లా చిన్న వీడియోస్ తీసుకుంటూ అది మీకు చూపిస్తాను అన్నమాట. అసలు మధ్యలో ఆషాఢం రాకుండా ఉంటే ఇప్పటికి అయిపోయేది. అండ్ ఈరోజు సాటర్డే, రేపు వచ్చేసి ఆ మోల్డింగ్ కింద ఆ సెంటరింగ్ చూపించా కదా, ఆ సెంటరింగ్ మొత్తం తీసేస్తారు. ఇంకా ప్లాస్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్లాస్టింగ్ వర్క్ అయిపోతే తర్వాత ఇంకా ఈ పవర్కి సంబంధించినవి లైటింగ్స్ అవి ఇవి జరుగుతుంది. అండ్ తర్వాత పెయింటింగ్లు, టైల్స్, హౌస్ కన్స్ట్రక్షన్ డన్. తర్వాత మీకు హోమ్ టూర్. సో అది ప్రస్తుతానికి అయితే ఇంత మాత్రం అయితే జరిగిందన్నమాట. హౌస్ మొత్తం చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే గుండు వాళ్ళ ఇల్లు అక్కడ పక్కనే అన్నమాట. మా అక్క వాళ్ళ ఇల్లు, మా ఇల్లు వచ్చేసి ప్రస్తుతానికి మొత్తం సామాగ్రి మొత్తం ఆ ఇంట్లో ఉన్నాయి. ఊరికి వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారైనా ఇక్కడికి రావడం మాత్రం కంపల్సరీ అన్నమాట. పొలం దగ్గరికి ఎప్పుడో ఒక్కొక్కసారి మిస్ అయిపోతా, కానీ చాలా వరకు అయితే ఒక్కసారైనా పక్క. ఇప్పుడు పంటలు ఏం లేదు అంటే అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల దీని మీద ప్రస్తుతానికి ఓన్లీ మామిడి చెట్లు మాత్రం ఉన్నాయి. ఇంకా పంటలు ఏం నాటలే. హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. మా తాతయ్య, మా నాయనమ్మ మాత్రం ఉన్నారు అటు సైడ్ ఆవుల దగ్గర. ఇప్పుడే మా నాన్నమ్మను వదిలేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. అంటే చెప్పి మీకు బోర్ వస్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం అస్సలు బోర్ కొట్టదు అన్నమాట. సిటీల్లో ఉండి పెరిగి ఆ కల్చర్కి అలవాటు అయిపోతే ఇటు సైడ్ది అంతగా సెట్ అవ్వకపోవచ్చు. బట్ మనం ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి, ఇక్కడ కాదు, నార్మల్గా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి నాకు కొంచెం చాలా ఇష్టం నేచర్ కానీ పొలాలు కానీ. అట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైమే చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ ఫిల్టర్ చేసేటప్పుడు అప్పుడు స్టోరేజ్ అయిపోవడం వల్ల అవ్వలే. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్. లాస్ట్ ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ సరిగ్గా కనిపించదు. అటు సైడ్ ఇంకా చాలా ఉందిలేండి. చాలా అంటే మరి చాలా మీరు అనుకున్నంత కాదు, బట్ ఉంది. అంటే మధ్యలో వేరే వాళ్ళది, మళ్ళీ అటు సైడ్ కొంతమందిది. మామిడి చెట్లు, ఇది మొత్తం మామిడి చెట్లు. అక్కడ వచ్చేసి
చెట్లు మాత్రం మామిడి చెట్లు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతాయంటే అదేంటి మనుషులు అట్లా పెరగరు. ఇంకా నేను మనుషులు కూడా నీళ్ళు పోస్తే ఫాస్ట్గా పెరిగిపోయే ఆప్షన్ ఉంటే బాగుండు. అసలు ఇంత చిన్న చిన్న మొక్కలు నాటింది ఇప్పుడు నాకంటే పొడుగున్నాయి ఒక్కొక్క చెట్టు. చాలా వరకు నాకు బండి తోలడం రాదనుకుంటారు. ఇదే మా బండి, మమ్మల్ని మోస్తూ ఉండే బండి ప్రస్తుతానికి ఇదే అన్నమాట. నాకు బండి తోలడం వచ్చు, అన్ని బండ్లు తోలడం రాదు, మా బండి తోలడం మాత్రం వచ్చు. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యాజ్ యూజువల్. సో నచ్చితే మీకేం చేయాలో తెలుసు, ప్రతి వీడియోలో చెప్పేది లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దగ్గరలో ఇంకో ఎట్లాంటి వీడియోతో మేము ముందుకు వస్తానో తెలియదు, కానీ ఇంకో కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.